అరుణ్, ఆద్య వచ్చేసావా? అయ్యో అరుణ్, ఏమైంది? వాట్ హ్యాపెండ్? అరే ఏం కాలేదు ఆద్య. ఇందాక బైక్ మీద వస్తుంటే చిన్న పాప అడ్డొచ్చింది. ఆ పాప నుంచి బైక్ని తప్పించబోయి స్కిడ్ అయ్యానంతే. అరే ఏం కాలేదు ఆద్య. ఏం అవ్వలేదంటావేంటి ఇంత బ్లడ్ పోతుంటే? అయ్యో ఆద్య, ఇట్స్ ఓకే, ఏం కాలేదు. అరే జస్ట్ రిలాక్స్. అది సరే గాని అర్జెంటుగా కాల్ చేసి ఏదో చెప్పాలన్నావు, ఏంటది? అరుణ్, నేనొకటి అడుగుతా, చేస్తావా? అయ్యో మొండిదాని వాద్యా నువ్వు. ఇప్పుడేంటి, ఈ దెబ్బలకి హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకోవాలి అంతే కదా? లెట్స్ గో పద. అరుణ్, లెట్స్ బ్రేకప్. ఏయ్ ఏమన్నావు నువ్వు? నువ్వు జోక్ చేస్తున్నావు కదా? నాకు అర్థమైంది. లెట్స్ గో టు హాస్పిటల్. ఐమ్ సీరియస్, లెట్స్ బ్రేకప్. లైఫ్ని చేంజ్ చేసే డెసిషన్ ఆద్య, ఆలోచించే తీసుకున్నావా? అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను అరుణ్. అరుణ్, ఇంత చెప్పి మళ్ళీ ఇదేంటి ఆద్య? అరుణ్, కెన్ ఐ లీవ్? నా లైఫ్లో నుంచే వెళ్ళిపోవాలని డెసిషన్ తీసుకున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఎందుకు? లవ్ లో ఉన్నప్పుడు ప్రామిస్ చేసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఏంటి? నో ఆద్య, నో. ఇప్పుడైనా ఎప్పుడైనా నీకోసం ఏదైనా సరే. మరి ఇప్పుడేంటి, బ్రేకప్ కి రీజన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నో ఆద్య, కారణం అడిగి నా ఆలోచనల్లో నీ స్థాయిని తగ్గించలేను. అలా నీ కారణం తెలుసుకోకుండా నా మనసులో ఉన్న బాధని పెంచుకుంటూ పోలేను. అరుణ్ ప్లీజ్, నాకు వినే ఓపిక, అర్థం చేసుకునే టైం కూడా లేదు. నో ఆద్య, నో. ఆద్య చెప్పిందంటే అయిపోవాలంతే. వెళ్ళిపో ఆద్య, పో. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. థ్యాంక్ యూ అండ్ సారీ. జాగ్రత్త. ఆద్య, నా నుంచి నువ్వు వెళ్ళిపోయే ముందు ఒకటి అడుగుతా, చెప్తావా? హా, అడుగు. నిన్నటి వరకు నువ్వు అసలు నిజంగానే ప్రేమించావా నన్ను? హా. నాకొక్కటి అర్థం కావట్లేదు. నా కోసం ఏదైనా సరేనా? నీకోసం ఏదైనా సరే. ఆద్య, నువ్వు వెళ్తూ వెళ్తూ వేసే ఒక్కొక్క అడుగు నాకిక్కడ పెయిన్ కలిగిస్తుంది ఆద్య. వాట్? ఒక్క హెల్ప్ చేయి ప్లీజ్. నువ్వు వెళ్లే ముందు నాకిక్కడ పెయిన్ లేకుండా చెయ్యి ఆద్య. హౌ వుడ్ దట్ పాసిబుల్ అరుణ్? ఏమో, నాకు కూడా తెలీదు. ఏమో, ప్లీజ్ ఆద్య, నువ్వు వెళ్లే ముందు ఇదొక్క హెల్ప్ చేయి. ఓకే అరుణ్, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నిర్ణయాలు ఈ క్షణంలో బాధనిచ్చినా జీవితాన్ని సంతోషంగా మారుస్తాయి. నా నిర్ణయం నిన్ను ఈ క్షణం బాధ పెట్టినా మనం విడిపోతేనే సంతోషంగా ఉంటాం.
ఎలాగైనా నా నుంచి నిన్ను దూరం చేసుకుంటా అరుణ్. గోలేంటి ఎవడిప్పుడు ఎవరు ఆద్య. హలో అరుణ్, ఎక్కడున్నావు అరుణ్? ఎన్నిసార్లు కాల్ చేయాలి? హలో ఆద్య. నువ్వేం చెప్పకు అరుణ్. హలో హలో 10 minutes లో మా ఇంటికి రా, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. మాదాపూర్ వెళ్ళాలి. హలో ఆద్య, మీ ఇంటి కిందే ఉన్నాను, త్వరగా రా. అయ్యో, ఇప్పుడొస్తే ఎలా అరుణ్? ఇప్పటి వరకు నీకోసమే వెయిట్ చేసి ఇప్పుడే వచ్చేసాను. ఓ పని చెయ్యి, నాకెలానో వర్క్ ఇక్కడ 10 minutes లో అయిపోతుంది. నువ్వు ఇక్కడికే వచ్చే, మనం ఇక్కడే కలుద్దాం. నాకు కూడా ఎలానో పెద్దగా టైం లేదు. అలాగే నీకు కూడా ఏం కావాలో తెలుస్తుంది కదా. దా వచ్చే. సరే ఆద్య. హలో ఆద్య, నువ్వు చెప్పిన లొకేషన్కే వచ్చాను. అయ్యో అరుణ్, నువ్వు ఇంత మాయకుడివా? ఎవరైనా అమీర్పేట్ నుంచి మాదాపూర్ 10 నిమిషాల్లో వెళ్తారా? నేనెళ్ళానంటే ఎలా నమ్మావురా? ఏది జోకో ఏది నిజమో కూడా తెలీదరా నీకు? ఇంత మాయకంగా ఎలా ఉన్నావురా? నేను ఇంట్లోనే ఉన్నాను. సర్లే, నువ్వు ఇంటికెళ్ళిపో, నేను ఈవినింగ్ కలుస్తా. హలో ఆద్య, చెప్పు. అరే అర్జెంటుగా మన ప్లేస్కి రా, నీతో మాట్లాడాలి. ఒక్క 1 hour ఆద్య, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది అవ్వగానే వచ్చేస్తాను. జస్ట్ 5 minutes రా, మాట్లాడేసి వెళ్ళిపోదు గానీ. సరే ఆద్య, వస్తున్నాను. హలో ఆద్య, వచ్చేసాను. అరుణ్ 5 minutes వచ్చేస్తున్నా. ఓకే ఓకే, బాయ్. హలో ఆద్య, ఎక్కడున్నావు? సారీ అరుణ్, 5 minutes అనుకున్నాను, కానీ 5 hours అవుతుందని తెలీదు. నేను నీకు కలిసి What? ఏమైందో చెప్తాను అరుణ్, నాకు టైం అవుతుంది. బై బై బై, ఐల్ టాక్ టు యు లేటర్. బై బై బై. ఆద్య, హలో హలో. బా
హలో ఆద్య, నువ్వు చెప్పిన లొకేషన్కే వచ్చాను. ఓకే. ఏమైంది ఆద్య, ఇక్కడికి రమ్మన్నావు? అర్జున్ 2 డేస్లో యుఎస్ వెళ్తున్నాడు. మిస్ అవుతున్నా అంటే కన్సర్న్ చేస్తున్నా. అది సరే, నన్నెందుకు రమ్మన్నావు? అర్జున్కి సడన్గా వర్క్ వచ్చిందంట. ఇంట్లో డ్రాప్ చేయడానికి ఎవరు లేరు, అందుకే నేను రమ్మన్నా. సరే పద. సిగ్గుగా లేదా? కొద్దిగా కూడా రోషం లేదా? అసలు మగాడివేనా? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో కార్లో. నీ కోపం రావట్లేదా? కోపం వస్తోంది, నా మీద నాకే కోపం వస్తోంది. నా గర్ల్ ఫ్రెండ్ అడిగితే ఇంటికి కార్లో కాకుండా బైక్ మీద తీసుకెళ్తున్నాను చూడు, నా మీద నాకే కోపం వస్తోంది. రే మెంటల్, నేను మాట్లాడే కాంటెక్స్ట్ ఏంటి, నువ్వు చెప్పేదేంటి? నేను ఇంతలా చేస్తుంటే కూడా నీకు నా మీద అసహ్యం అనిపించట్లేదా? ఆద్యాని అసహించుకోవటమా? నో వే ఆద్య, నాకు తెలిసింది ఒక్కటే, అది నిన్ను ప్రేమించటం మాత్రమే. ప్రేమించటం అంటే నిన్ను ప్రేమించటం మాత్రమే కాదు, నాకు మాత్రమే తెలిసిన నీ కోపాన్ని, నాకు మాత్రమే పంచే నీ ఇష్టాన్ని, నాకు కూడా తెలియని నీ కష్టాన్ని, అన్నిటినీ ఆద్య. చివరికి నువ్వు తప్పు చేసినా కూడా దాన్ని కూడా లవ్ చేస్తున్నాను ఆద్య నేను. సారీ అరుణ్, ఐమ్ సారీ. నీ నుంచి దూరంగా వెళ్ళాలని, నీకు నచ్చనివి చేస్తే నేను దూరంగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను రా. కానీ నేను చేసినవి నువ్వు చూసినవి ఏది నిజం కాదు అరుణ్. ఐ నో ఆద్య, ఐ నో, నాకు తెలుసు. నా బాధను తగ్గించడానికి నువ్వు బాధపడుతున్నావు చూసావా, నాకు అప్పుడే తెలుసు వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. అరుణ్, లెట్స్ బ్రేకప్. వాట్? ఏమైంది ఆద్య నీకు? ఇద్దే నీతో ప్రాబ్లం అరుణ్. నీతో 10 నిమిషాలు ఉంటే చాలు, జీవితాంతం ఉండిపోయేంత ప్రేమనిస్తా. అది నీకు నాకు ఇద్దరికి కరెక్ట్ కాదు. నీతో నేను కలిసి ఉండలేను అరుణ్. నాకు వీలైనంత దూరంగా వెళ్ళిపో అరుణ్, లేదంటే వీలైనంత దూరంగా నేనే వెళ్ళిపోతాను. మనం మాత్రం కలిసి ఉండొద్దు అరుణ్. ఆద్య, నేను చెప్పేది విను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గుడ్ బై.
కలిసి ఉండలేము. ఐఎమ్ సారీ అరుణ్. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చెప్తే కానీ అడగకూడదని నేను అనుకుంటున్నాను.